కర్నూలు నగర పాలక సంస్థ 35వ వార్డు ఫారూక్ నగర్ లో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ రోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం 35వ వార్డు ఫారూక్ నగర్, 32వ వార్డు ముజాఫర్ నగర్ లో పర్యటన నిర్వహించారు. ఈ పర్యటనలో ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకులు దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఎంసీ ఆనంద్, సుందరయ్య, నగర్ కార్యదర్శి ఈ రామాంజనేయులు, కె సురేష్ మాట్లాడారు. మేము ఫారూక్ నగర్ లో నివాసం ఉంటున్నాము. మేము ఇక్కడ ఉండబట్టి 6 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మేము 6 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ 2 ప్రభుత్వాలు మారినా కానీ కరెంటు పోల్స్ లేవు. మేము వెనక వీధి నుంచి కరెంటు వైపు లాక్కున్నాము. కాబట్టి మున్సిపల్ కార్యాలయం వారు ఈ సమస్యలు గుర్తించి పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ మేమున్న నివాసం దగ్గర అంత చెట్లు అంత ఎక్కువ చిరారం ఉంది. ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం 35వ వార్డులో పర్యటించడం జరిగింది. 35వ వార్డులో అనేక సమస్యలు ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రధానంగా అదే ఫారూక్ నగర్లో రోడ్లు కాలువలు లేవు. రోడ్లు కాలువలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇళ్ల స్థలాలు కూడా చాలా మందికి లేవు. ఇళ్ల స్థలాలు కావాలా మాకు. మేము ఎన్నిసార్లు పెట్టినా కూడా మాకు స్థలం రావడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ప్రకటించింది కానీ ఇంతవరకు స్థలాలు ఇవ్వడం లేదు. టౌన్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి సంవత్సరాల కాలం అవుతుంది. ఇంతవరకు మాకు ఒక స్థలం కూడా రాలే. ఎందుకంటే మేము బాడిగళ్ళల్లో ఉండి ఈ ధరలు పెరిగిన ధరలకు అనుకూలంగా మేము బాడిగలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. మా పిల్లలు కూడా చదివించలేకపోతున్నాము. కాబట్టి వెంటనే ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అట్లాగే ఫారూక్ నగర్లో ఒక లైన్లో కరెంటు స్తంభాలు లేవు. స్తంభాలు లేక దాదాపు 10-20 ఇండ్లు ఉన్నాయి. ఈ 20 ఇళ్లకు కరెంటు లేక పక్కన ఎక్కడో దూరం నుంచి కరెంటు తీసుకొని వచ్చి వాళ్ళు ఇది చేసే పరిస్థితి. కాబట్టి కాలువలు కూడా లేక అంత పందులు విపరీతంగా దోమలు ఇదే చేసే పరిస్థితి ఉంది. అట్లాగే ఖాళీ స్థలాలు, చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవి మొత్తం కంప చెట్లు పెరిగి అక్కడ వర్షం పడిందంటే పాములు వచ్చి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. పాములు కూడా మాకు పాములు వస్తున్నాయి. రోజు మేము ఇబ్బంది పడుతున్నాము. మా పిల్లలు బయట తిరుగుతుంటారు. కాబట్టి ఏదైనా జరిగితే రేపొద్దున ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులకు మేము సాయంత్రము నిన్న మొన్న నుంచి కూడా వార్డు పర్యటన భాగంగా ఈరోజు మున్సిపల్ మా వార్డు పర్యటన జరిగింది. ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తెచ్చారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ సమస్య కానీ, అలాగే కేఎంసీ సమస్య కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ దోమలు విపరీతంగా ఉంటున్నాయి. మేము రేపు అధికారులను ఖచ్చితంగా అడిగి ఈ సమస్యలను మేము చెప్తాము. ఆ సమస్యలు పరిష్కారం కాకపోయిన పక్షాన ప్రజలందరినీ మమేకం చేసి మన సచివాలయం దగ్గర ధర్నా కార్యక్రమానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో ఎస్టేట్లో డిఈ గారిని, ఏడీ గారిని కలిసిన తర్వాత వాళ్ళని కూడా ప్రజల గారిని సమీకరించి మా ఏరియాలో వీధి లైట్లు పడడం లేదు. మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఉంటూ కూడా వాళ్ళకు దృష్టికి అనేక సార్లు తెచ్చాం, పట్టించుకోవడం లేదు. రేపు సోమవారం నాడు సచివాలయం దగ్గర కూడా ఒక విన్నపత్రం ఇస్తాం. అదేవిధంగా ఏపీ ట్రాన్స్కో అధికారులు కూడా ఒక విన్నపత్రం ఇచ్చి మున్సిపల్ సమస్యలు ఏవైతే ఉన్నావో ఆ సమస్యలంతా పరిష్కారమైన వరకు సిపిఎం పార్టీ బృందము పర్యటనిస్తూనే ఉంటుంది. 18వ తారీఖు ముగింపు సందర్భంగా కర్నూలు నగరంలో పెద్ద ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం.